హలో గైస్, ఎల్టెక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 7 జాగ్రఫీలోంచి 5th లెసన్ వాటర్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మనకి ఓషనోగ్రఫీ అనే టాపిక్కి సంబంధించిందండి జనరల్ జాగ్రఫీలో. సో ఇందులో మనకి కంప్లీట్గా భూమి మీద ఉన్న వాటర్ గురించి తెలుసుకుంటాం, ఆ వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుంటాం, వాటర్ సైకిల్ గురించి తెలుసుకుంటాం, అలాగే ఓషన్స్లో జరిగే రకరకాల సర్క్యులేషన్స్, ఓషన్ వేవ్స్, ఓషన్ కరెంట్స్, టైడ్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా మనం ఈ లెసన్లో తెలుసుకుంటామండి. అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు వైజాగ్లో సివిల్స్ కోచింగ్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్కి మించిన క్వాలిటీతో వైజాగ్లోనే మీకు సివిల్స్ కోచింగ్ని అందిస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్. అది కూడా యూపీసీ ఇన్ఫినిటీ అనే ప్రోగ్రాంలో మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యూపీఎస్సీకి సంబంధించిన కోచింగ్ని మీకు అందిస్తుంది. ఈ కోర్సులో భాగంగా మీకు జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ అంతా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. సిసాట్ సిలబస్ అంతా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఈ కోర్సులు కూడా మీకు కాంప్లిమెంటరీగా లభిస్తాయి. వీటితో పాటు ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి 19 బుక్స్ యూపీఎస్సీ జిఎస్ ఫుల్ సిలబస్ని, అలాగే సిసాట్ సిలబస్ని కూడా కంప్లీట్గా కవర్ చేసే 19 బుక్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు వీటి మీద ఇంట్రెస్ట్గా ఉంటే డెమో క్లాసెస్కి 3 రోజుల పాటు అటెండ్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటే 7893899553 అనే నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి, లేదా ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ ఇన్స్టిట్యూట్ మీకు అందరికీ వైజాగ్లో యాక్సెసిబుల్గా ఎంబీపీ కాలనీలో సెక్టార్ 3లో లొకేట్ అయ్యింది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నిర్ణయం తీసుకోండి. సో ఇంకా మన క్లాస్లోకి వెళ్తే, వాటర్ అనేది మనిషికి ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయం. సో అంటే గాలి, నీరు, ఆహారం ఇవి లేకపోతే మనం బతకలేం. సో అయితే అలాంటి వాటర్ మనకి భూమి మీద ఉండటం మనం అదృష్టం. ఎందుకంటే భూమి మీద వాటర్ ఉంది కాబట్టే దెర్ ఈజ్ ఛాన్స్ ఫర్ లైఫ్ ఉండడానికి కూడా కారణం ఏర్పడింది. ఒకవేళ భూమి మీద వాటర్ లేకపోయి ఉంటే మనకి లైఫ్ కూడా చాలా వరకు ప్రశ్నార్థకం అనమాట. సో అందుకే మనకి భూమిని లివబుల్ ప్లానెట్ అంటారు, లేదా బ్లూ ప్లానెట్ అంటారు. సో వాటర్ అనేది అంత ప్రియారిటీ అన్నమాట భూమి మీదకి వచ్చేటప్పటికి. ఎందుకంటే మిగతా చాలా ఎక్కడా కూడా ఈ సూర్య కుటుంబంలో కానీ, లేదా మిగతా సోలార్ సిస్టమ్స్ ఏమైనా ఉంటే వాటిలో కానీ ఎక్కడా కూడా మనకి లిక్విడ్ వాటర్ అనేది అంతగా అవైలబుల్గా లేదు. సో అక్కడ లివింగ్ కండిషన్స్ ఉండే అవకాశం చాలా తక్కువ. సో వాటర్ అనేది మన యొక్క లివింగ్లో, అంటే మనిషి అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, లేదా చెట్లు అవ్వచ్చు, వీటన్నింటి యొక్క లివింగ్లో కూడా ఒక మేజర్ రోల్ని మనకి ప్లే చేస్తుంది. సో అయితే ఈ వాటర్ గురించే మనకి చెప్తున్నారు. వాటర్ అని కానీ మనకి ఏం గుర్తొస్తాయి? ఒక నది గుర్తొస్తుంది, ఒక చెరువు గుర్తొస్తుంది, ఒక సరస్సు గుర్తొస్తుంది, లేదా ఒక వాటర్ ఫాల్కి వెళ్ళే వాటర్ ఫాల్ గుర్తొస్తుంది, ఒక సముద్రం గుర్తొస్తుంది. అలాగే నువ్వు రోజు తాగే మంచినీరు గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. అంటే మనకి చిన్నప్పటి నుంచి మనం వాటర్ని చూస్తూ ఉన్నామండి. అయితే కొన్నిసార్లు చిన్నప్పుడు పేపర్ బోట్స్ వాడుంటారండి. అంటే ఎక్కడో వర్షం పడి కింద నీరు చేరి ఉంటే ఆ నీటిలో పడవలు వదులుకునేవారనమాట. అయితే కరెక్ట్గా ఎండ వచ్చిన తర్వాత ఏమవుద్ది అంటే వాటర్ అంతా కూడా మాయమైపోయింది. అంటే ఆ వర్షం పడినంతసేపే మీకు అక్కడ వాటర్ కనిపిస్తుంది, ఆ తర్వాత వెంటనే వాటర్ మాయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ వాటరు? సడన్గా ఎందుకు మాయమైపోయింది? ఇది మీకు తెలియాలి. ఎందుకు మాయమైపోయిందంటే భూమి మీద ఉన్న ఏ వాటర్ అయినా కూడా సన్ యొక్క హీట్ ఎనర్జీ వలన హీట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుందో ఆటోమేటిక్గా వాటర్ ఎవాపరేట్ అవుతుంది. అంటే వాటర్ కాస్త వాటర్ వేపర్ కిందకి మారుతుందండి. అండ్ ఈ వేపర్ అనేది ఆకాశంలో అంటే తక్కువ బరువు ఉంటుంది కాబట్టి అలా అట్మాస్ఫియర్లో పైకి వెళ్తూ ఉంటుంది. అలా పైకి వెళ్ళిన వాటర్ అనేది కొంత హైట్కి వెళ్ళిన తర్వాత కూల్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వేపర్ అనేది కూల్ అయిందో ఆటోమేటిక్గా అది కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగిన తర్వాత మనకి క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఒక్కసారి క్లౌడ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అది వర్షం రూపంలో కానీ, స్నో రూపంలో కానీ, స్లీట్ రూపంలో కానీ భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసామండి. సో ఈ ప్రాసెస్ అంతా ఏదైతే జరుగుతుందంటే ఈ భూమి మీద ఉన్న వాటర్ అనేది సన్ యొక్క ఎనర్జీకి, అంటే సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఎవాపరేషన్ జరిగి, ఆ ఎవాపరేషన్ ద్వారా వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లోకి యాడ్ అయ్యి ఆ వాటర్ వేపర్ కాస్త మళ్ళీ కొంత హైట్కి వెళ్ళిన తర్వాత కూలింగ్ ప్రాసెస్ ద్వారా కండెన్సేషన్ జరిగి అది కాస్త మనకి క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. అయితే ఈ క్లౌడ్స్ అనేవి కంప్లీట్గా స్టెబుల్గా ఉండలేవు. అలాగా
ఓకే, సో అవేమవుతాయి, మళ్ళీ బాగా కూల్ అయిపోయిన తర్వాత క్లౌడ్స్లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా మనకి ప్రెసిపిటేషన్ రూపంలో భూమి మీదకి వస్తుంది. అండ్ ఈ ప్రెసిపిటేషన్ అనేది మనం చెప్పాం, స్నో రూపంలో కానీ, స్లీట్ రూపంలో కానీ, లేదా రెయిన్ఫాల్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో భూమిని చేరుకుంటుంది. ఓకే, సో అంటే భూమి మీద నుంచి వచ్చిన వాటర్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది. సో ఇలా ఒక క్లోజ్డ్ సర్క్యులేషన్ లాగా జరుగుతూ ఉంది కాబట్టి దీన్నే మనం వాటర్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. వాటర్ సైకిల్ అంటే భూమి మీద ఉన్న వాటరు మళ్ళీ ఆకాశంలోని మేఘాల్లోకి వెళ్ళి మళ్ళీ మేఘాల నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం సింపుల్గా వాటర్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మనం రోజు చూస్తున్న వాటర్ అనేది సముద్రాలకి అట్మాస్ఫియర్కి మధ్య ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ అలా తిరుగుతూనే ఉంటుందండి. దాన్నే మనం వాటర్ సైకిల్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఇక్కడ ఈ ప్రొసీజర్ బట్టి, వాటర్ సైకిల్ అనే ప్రొసీజర్ బట్టి ఎర్త్ అనే దాన్ని ఒక టెరేరియంతో కంపేర్ చేస్తున్నారండి. టెరేరియం అంటే ఏంటి అంటే, ఇది ఒక క్లోజ్డ్ గ్లాస్ కంటైనర్ అండి. ఓకే, ఇది ఒక క్లోజ్డ్ గ్లాస్ కంటైనర్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు, ఇదే ఒక టెరేరియం అండి. ఓకే, ఇందులో నువ్వు వాటర్ ఉంటుందండి, ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేసి ఉంచాం. ఓకే, దీని మీద ఎండ పడుతూ ఉంది, ఆ ఎండకి వాటర్ కాస్త ఎవాపరేట్ అయ్యి లేకపోతే మొక్కల్లో నీరు కూడా ట్రాన్స్పిరేషన్ జరిగి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన వాటర్ ఎస్కేప్ అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ కూడా లేదన్నమాట. మళ్ళీ ఏమవుద్ది, అలా వచ్చిన వాటర్ వేపర్ అంతా కూడా లోపలే అలా దాని గోడల వెంబడి ఉండిపోయి మళ్ళీ చిన్న చిన్న డ్రాప్లెట్స్గా అలాగ మళ్ళీ ఆ వాటర్లోనే కలిసిపోతుంది. అంటే ఎక్కడున్న వాటర్ మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ అదే కిందకు వస్తుంది. అంటే ఇంకా బయటికి వాటర్ రావట్లేదు, అలాగని చెప్పి బయట నుంచి వాటర్ కూడా వెళ్ళట్లేదు. సో ఇది ఒక టెరేరియం అనమాట. ఇట్ ఈజ్ ఎన్ ఆర్టిఫిషియల్ ఎన్క్లోజర్ ఫర్ కీపింగ్ స్మాల్ హౌస్ ప్లాంట్స్. అంటే మీ ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్లాంట్స్ని పెంచుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే టెరేరియం అండి. ఓకే, సో ఎర్త్ కూడా ఒక టెరేరియమే. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద మీకు కనిపించే ప్రతి నీరు కూడా ఖచ్చితంగా అలా సర్క్యులేట్ అవుతున్నది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో లక్షల సంవత్సరాలు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అలా కంటిన్యూ అవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు ఫ్రెష్గా వర్షపు నీరు వచ్చింది, అది ఫ్రెష్ వాటర్ అంటే కాదండి. ఆ వాటర్ ఎప్పటి నుంచో భూమి మీద ఉంది, కొత్తగా ఏమి పుట్టుకొచ్చింది కాదనమాట. అంటే మనం చూస్తున్న ఈ రోజు ఈ క్షణం చూస్తున్న వాటర్ భూమి మీద ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టుకొస్తూ ఉంది. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను చూడండి. ఏంటంటే ఒకానొక టైంలో నువ్వు హర్యానాలో ఇరిగేషన్ కోసం వాడిన వాటరు అలా కొంచెం ఎవాపరేషన్ జరిగి మేఘాలుగా ఏర్పడి ఆ మేఘాలు కాస్త ఎక్కడో అమెజాన్ రివర్లో వర్షం పడి ఉండొచ్చు. ఓకే, అంటే మీకు ఎకానమీలో కూడా ఒక థియరీ ఉంటుంది. ఓకే, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అని చెప్పి. ఇండియాలో మనకి మనీ అంతా ఉంటుంది కదా. ఓకే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ మనీ అంతా కూడా ఇండియాలోంచి ఎవాపరేషన్ జరిగి మేఘాలుగా మారి ఆ మేఘం కాస్త వెళ్ళి బ్రిటిష్ సామ్రాజ్యంలో వర్షంలాగా కురుస్తుందని చెప్పి ఒక నేషనలిస్ట్ ఆయన చెప్పారనమాట. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ ఎవాపరేషన్ జరిగిన వాటర్ వేపర్ అనేది మళ్ళీ ఎక్కడే వర్షం పడాల్సిన అవసరం లేదు. ఎన్నో వందల కిలోమీటర్ల దూరం తర్వాత, ఎన్నో వేల కిలోమీటర్ల దూరం తర్వాత కూడా వర్షం పడవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఎర్త్ని ఒక టెరేరియంగా కంపేర్ చేస్తున్నారు. సో టెరేరియం అనే కాన్సెప్ట్ ఒకసారి ఎప్పుడు మీకు తెలియదు కాబట్టి క్లియర్గా నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో అయితే ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి, భూమి మీద మనకి చాలా వాటర్ సోర్సెస్ ఉన్నాయంటే, మనకి తాగడానికి నీరు కావాలి కదా, తాగడానికి లేకపోతే బతకడానికి ఖచ్చితంగా నీరు కావాలి మనకి. ఓకే, ప్రతి కేసులో కూడా వాటర్ అవసరం అవుతూనే ఉంటుంది. సో అయితే అలాంటి వాటర్ మనకి, ఆ ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే రివర్స్ నుంచి, పాండ్స్ నుంచి, స్ప్రింగ్స్ నుంచి, గ్లేషియర్స్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా వచ్చిందండి. ఓకే, ఇది ఫ్రెష్ వాటర్ అంటే తాగడానికి, అలాగే ఇండస్ట్రియల్ పర్పజెస్కి, మొక్కలకి, వీటన్నిటికీ కూడా పరికొచ్చే వాటర్ అనమాట. ఓకే, అలాగే ఓషన్ బాడీస్ ఉంటాయండి. ఓషన్ బాడీస్ అంటే సీస్ కానీ, ఓకే, మహాసముద్రాలు కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి సాల్టీ వాటర్ని కలిగి ఉంటాయి. అంటే దాని యొక్క వాటర్లో మనకి సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో సాల్ట్ కంటెంట్ ఉంటుంది అంటే అర్థం ఏంటి, అక్కడ వాటర్లో చాలా ఎక్కువ సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే భూమి ఏర్పడిన తరువాత ఓకే చాలా రకాల మినరల్స్ అన్నీ కూడా వెళ్ళి సముద్రపు నీటిలో కలిసిపోయాయి. వీటి వల్ల సముద్రానికి సాల్టీనెస్ అనేది వచ్చిందనమాట. సో ఆ సాల్టీనెస్ మనకి క్లియర్గా సముద్రపు నీటిలో కనిపిస్తుంటుందండి. అండ్ అదే సాల్ట్ని మళ్ళీ మనం తినడానికైతే అదే సాల్ట్ని, ఆ వాటర్ని ఎవాపరేట్ చేసి, అంటే వాటర్ని ఎండబెట్టి అదే సాల్టీ వాటర్ నుంచి సాల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తింటున్నాం. అదే సోడియం క్లోరైడ్. ఎందుకంటే సముద్రపు నీటిలో ఎక్కువగా ఉండే సాల్ట్ ఏంటి అంటే సోడియం క్లోరైడ్. ఓకే, సో ఇది ఫస్ట్ విషయం అండి. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడే మీకు ఇంకొక విషయం కూడా ఇచ్చాడు. నెక్స్ట్ పేజ్లో మనకి ఈ భూమి మీద ఉన్న మేజర్ ఓషన్స్ గురించి, వీటి గురించి ఇచ్చాడు. ఇది ఒకసారి చెప్దాము. అంతకంటే ముందు ఇంకొక విషయం చెప్తామండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ బాడీస్.
ఇంకా భూమి మీద మనకు వాటర్ ఏ రూపంలో ఉండొచ్చు అంటే అందరికీ తెలిసిందే, మీరు ఆలోచించి చెప్పేస్తారు. ఒకటి ఓషన్ రూపంలో ఉండొచ్చు, ఒక సీ రూపంలో ఉండొచ్చు, ఒక లేక్ రూపంలో ఉండొచ్చు, ఒక పాండ్ రూపంలో ఉండొచ్చు, ఒక రివర్ రూపంలో ఉండొచ్చు, గ్రౌండ్ వాటర్ రూపంలో ఉండొచ్చు, పోలార్ ఐస్ క్యాప్స్ రూపంలో ఉండొచ్చు. ఇలా అన్ని ప్లేసెస్లో కూడా మనకి వాటర్ అనేది ఉంది. ఈవెన్ ఈ లేక్స్ కూడా సాల్ట్ వాటర్ లేక్స్ అయి ఉండొచ్చు, ఫ్రెష్ వాటర్ లేక్స్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా భూమి మీద వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉందండి. అండ్ మనకు తెలుసు విషయం ఏంటి అంటే, ఈ భూమి మీద మెజారిటీ ఆఫ్ ది ఏరియా అంతా కూడా, అంటే 3/4 ఆఫ్ ది ఏరియా, అంటే నియర్లీ 75 అంటే 3/4 కాదు, ఇక్కడ మనకి 3/4 అని చెప్తున్నారు క్లియర్గా. అంటే మామూలుగా అయితే 71% అలా ఉంటుందండి. 71% వరకు ఏరియా అనేది కంప్లీట్గా వాటర్తో కవర్ అయి ఉంటుంది. సో అయితే వెంటనే ఒక డౌట్ వస్తుంది అందరికి, ఇక్కడ కూడా అదే రైట్ చేస్తున్నాడు. ఏంటి అంటే, అంత వాటర్ ఉంటే ఎందుకు సార్ మరి వాటర్ కోసం యుద్ధాలు వస్తున్నాయి, వాటర్ కోసం ఎందుకు దేశాలు తగులాడుకుంటున్నాయి, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, చైనా, ఇలాంటివన్నీ ఎందుకు తగులాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, దానికి కారణం ఏంటో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నారు. ఏంటి అంటే, మన దగ్గర వాటర్ ఉంది, అయితే ఆ వాటర్ అంతా కూడా పోర్టబుల్లా. పోర్టబుల్ అంటే గుర్తుపెట్టుకున్నానా, మనకి తాగడానికి అనుకూలంగా ఉండేదాన్ని మనం పోర్టబుల్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో అదంతా పోర్టబుల్ అంటే కాదు, ఎందుకు తాగడానికి పనికిరాదు. ఎందుకంటే చాలా వరకు మనకి భూమి మీద ఉన్న వాటర్ అంతా కూడా ఓషన్స్లో ఉండిపోయింది. అండ్ ఈ ఓషన్స్లో ఉన్నదంతా కూడా సెలైన్ వాటరు, అండ్ అది తాగడానికి మనకి పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల మనకి 97.3% ఆఫ్ ది వాటర్ ఆన్ ఎర్త్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్. అసలు తాగడానికి పనికిరాదు. అంటే కేవలం ఒక 2.7% ఆఫ్ ది వాటర్ మాత్రమే మనకి తాగడానికి పనికొస్తుంది. పోనీ ఆ 2.7% ఆఫ్ ది వాటర్ అయినా సరే మనకి దగ్గరలో యాక్సెసిబుల్గా ఉందా? దానికి యాక్సెసిబిలిటీ ఉన్న అవకాశం కూడా కొంతవరకు తక్కువ అండి. ఎందుకంటే ఆ 2.7%లో 2% ఆఫ్ ది వాటర్ అనేది పోలార్ ఐస్ క్యాప్స్ రూపంలో ఉండిపోయింది అనమాట. అంటే పోలార్ రీజియన్స్లో, అలాగే ఈ గ్లేషియర్ రీజన్స్ ఉంటాయి కదా మనకి, హిమాలయాస్, ఇలాంటివి ఆల్పైన్ టండ్రా రీజన్స్ అంటాం మనం, ఎత్తైన పర్వత ప్రాంతాలు. హిమాలయాస్, లేకపోతే ఆల్ప్స్, లేకపోతే ఆండీస్ పర్వతాలు, వీటిలో ఐస్ క్యాప్స్ రూపంలో ఉండిపోయింది. ఇది మంచి నీరే, తాగడానికి పనికొచ్చే ఫ్రెష్ వాటరే, బట్ దానికి యాక్సెసిబిలిటీ లేదు. మనకి అది ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాము. సో దీనికి యాక్సెసిబిలిటీ లేదు. ఇంకా మిగిలిన వాటరే మనకి దగ్గరలో రోజు ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మిగతా వాటర్లో గ్రౌండ్ వాటర్ ఏమో 0.68% గ్రౌండ్ వాటర్. అంటే మన భూమి కింద ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ఎర్త్ క్రస్ట్లోని కొన్ని రాళ్ళు, కొన్ని గ్యాప్స్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్లో మన గ్రౌండ్ నుంచి, అంటే మన పైన కనిపిస్తున్న నేల నుంచి కొంత వాటర్ అనేది భూమిలోకి పెర్కోలేట్ అయ్యి ఆ గ్యాప్స్లో ఫిల్ అయ్యి ఆ గ్యాప్స్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. దాన్నే మనం గ్రౌండ్ వాటర్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఆ స్టోర్ అయి ఉన్న ప్లేసు, ఆ మొత్తం భాగాన్నంతటినీ కూడా ఒక యాక్విఫర్ అని చెప్పి పిలుస్తాం. ఈ యాక్విఫర్స్లోనే మనకి గ్రౌండ్ వాటర్ అంతా కూడా స్టోర్ అయి ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అంటే మళ్ళీ 0.7లో 0.68% గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంది. అంటే మిగతా 0.002% మనకి ఫ్రెష్ వాటర్ లేక్స్లో 0.009, అలాగే ఇన్లాండ్ సీస్ మరియు సాల్ట్ వాటర్ లేక్స్లో 0.009, అట్మాస్ఫియర్లో 0.0019%, అలాగే రివర్స్లో 0.0001. ఇంత వాటర్ మనకి రివర్స్లో ఉంది. అంటే ఇదంతా కూడా ఎంత తక్కువగా ఉందో మీరు ఆలోచించుకున్నాను. అంటే ఎక్సెప్ట్ గ్రౌండ్ వాటర్, మనకి ఐస్ క్యాప్స్ కాకుండా మిగతా రీజియన్లో ఉన్న వాటర్లో మెజారిటీ వాటర్ అంతా గ్రౌండ్ వాటరే ఉంది. మిగతా వాటిలో ఉన్న వాటర్ చాలా తక్కువ అన్నమాట. సో ఇంత తక్కువగా ఉంది, మన దగ్గర ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ స్కేర్ సిటీ, అంటే బెంగళూరు అనే సిటీ ఉంది, బెంగళూరు అనే సిటీ వాటర్ స్కేర్ సిటీని ఎదుర్కొంటుంది ప్రజెంట్. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని మనకి ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. అంటే భూమి మీద ఉన్న వాటర్లో 97.3% సలైన్ వాటరు, మిగతా 2.7% ఫ్రెష్ వాటర్ అని చెప్పడం ఇక్కడ మెయిన్ ఉద్దేశం అండి. ఈ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా గుర్తుండాలి, రాసి పెట్టుకోండి, క్లియర్గా రాసి పెట్టుకోండి. సో అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్తున్నాం. ఏంటి అంటే వాటర్ అనేది ఓషన్స్లో ఎక్కువగా ఉంది. అది ఎలాంటి వాటర్ అంటే సాల్ట్ వాటర్ అని చెప్పి చెప్తున్నాం. అంటే సాల్ట్ వాటర్ సాల్ట్ కంటెంట్తో ఉంది అంటాం. అయితే ఇప్పుడు సాల్ట్ వాటర్ యొక్క క్వాలిటీని చెప్పడానికి మనం ఒక పదాన్ని వాడతామండి, అదే సెలనిటీ. మంచోడు, చెడ్డోడు, లేకపోతే ఇప్పుడు అంటాం కదా ఒక బాడీ యొక్క టెంపరేచర్ని అంటే హీట్ని దీన్ని చెప్పడానికి టెంపరేచర్ని వాడతాం కదా మనం. అది వేడిగా ఉంది, చల్లగా ఉంది, హాట్గా ఉంది, కోల్డ్గా ఉంది అంటాం కదా. సో ఆ విధంగా ఈ సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీ, దాన్ని మనం కొలిచే క్వాలిటీ ఏంటి అంటే సాలినిటీ అండి. సాలినిటీ అనే దాన్ని ఉపయోగిస్తే సాల్ట్ వాటర్ యొక్క క్వాలిటీని మనకు, అంటే క్వాలిటీ అంటే దాని యొక్క
కంపోజిషన్ వీటిని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, సాలినిటీ అంటే ఏంటంటే 1000 గ్రాముల నీటిలో ఎంత సాల్ట్ అనేది డిజాల్వ్ అయ్యిందో దాన్నే మనం సింపుల్గా సాలినిటీ అని చెప్పి పిలుస్తాం. అంటే అమౌంట్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్డ్ per 1000 grams ఆఫ్ వాటర్. 1000 grams ఆఫ్ వాటర్లో మనకి ఎంత సాల్ట్ అనేది డిజాల్వ్ అయ్యిందో దాన్నే మనం సాలినిటీ అని చెప్పి పిలుస్తామండి. అయితే యావరేజ్గా చూసుకుంటే మొత్తం భూమి మీద కనిపిస్తున్న అన్ని ఓషన్స్, అవన్నీ ఓషన్స్ అన్నీ కలిపి వాటి యొక్క యావరేజ్ సాలినిటీ ఎంత అంటే 35 parts per 1000. అంటే 1000 గ్రామ్స్కి 35 గ్రామ్స్ మనకి ఈ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అదే 35 ppt పార్ట్స్ పర్ 1000 అండి. ఈ యూనిట్ కూడా ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో ఇది సాలినిటీ. ఓకే, అలాగే సాలినిటీ యావరేజ్గా ఎంత ఉందన్నామండి, 35 ppt ఉంది అనమాట. 35 ppt ఉందండి. ఓకే, అయితే ఈ 35 ppt కంటే ఎక్కువ ఉన్న వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అది యావరేజ్ అన్నాం మనం. అంటే అందుకంటే తక్కువ ఉండే ఉండొచ్చు, ఎక్కువ ఉండేవి కూడా ఉండొచ్చు. ఓకే, ఎక్కువ ఉండే వాటర్ బాడీస్ ఏమున్నాయి? ఎక్కువ ఉండే వాటర్ బాడీలో ఒక వాటర్ బాడీ ఏంటంటే ఇజ్రాయిల్, జోర్డాన్ దేశాల బార్డర్లో ఉన్న డెడ్ సీ అండి. డెడ్ సీ అనే ఈ వాటర్ బాడీలో ఇజ్రాయిల్కి, జోర్డాన్కి బార్డర్లో ఉంటుంది. ఇందులో మనకి నియర్లీ 1 లీటర్ వాటర్లో 340 గ్రాముల సాల్ట్ ఉంటుందంట. 340 గ్రాముల సాల్ట్ ఉంటుందండి. ఓకే, సో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండడం వలన ఈ డెడ్ సీ యొక్క డెన్సిటీ అనేది, వాటర్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో డెన్సిటీ చాలా ఎక్కువగా ఉండడం వలన ఆటోమేటిక్గా ఆ వాటర్లో మనిషి అనేవాడు ఒకవేళ వెళ్ళి ఈత కొట్టడానికి లేదా దేనికైనా ట్రై చేస్తే, ఒకవేళ మునిగిపోదామని ట్రై చేసినా మునగడం కూడా జరగదనమాట. అక్కడ తేలుతూనే ఉంటారు. ఓకే, స్విమ్మర్స్ అనేవాళ్ళు ఆ వాటర్లో తేలుతూ ఉంటారు. ఎందుకంటే దాని యొక్క డెన్సిటీ వల్ల తేలుతూ ఉంటారు. సాల్ట్ వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల అందులో తేలుతూ ఉంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, నోట్ చేసుకోండి. ఓకే, సో ఇలాగే ఇక్కడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కోసం మీకు ఒక యాక్టివిటీ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పాజ్ చేసుకుని చూడండి. అంటే ఒక 12 స్పూన్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని అందులో ఎన్ని స్పూన్స్, ఒక 9 స్పూన్స్ అంటే ఫ్రెష్ వాటర్, 12 స్పూన్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు. అదంతా ఫ్రెష్ భూమి మీద ఉన్న ఫ్రెష్ వాటర్ అనుకోండి. అందులో 9 స్పూన్స్ వాటర్ ఐస్ క్యాప్స్లోనే ఉండిపోయింది. ఇంకొక 3 స్పూన్స్ ఐస్ క్యాప్స్కి బయట ఉండిపోయింది. అంటే అవుట్ సైడ్ ద ఐస్ క్యాప్స్ కేవలం ఎన్ని ఉందండి, 3 స్పూన్సే ఉందన్నమాట. సో అందులో కూడా మళ్ళీ 2 స్పూన్స్ గ్రౌండ్ వాటర్ ఏమో 2 స్పూన్స్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఏమో గ్రౌండ్ వాటర్ రూపంలో ఉండిపోయింది. 1/2 స్పూన్ ఏమో ఫ్రెష్ వాటర్ లేక్స్ రూపంలో ఉండిపోయింది. ఒక డ్రాప్, అంటే ఎంత తక్కువ చూడండి, ఒక డ్రాపే, ఒక స్పూన్ కాదు, ఒక డ్రాప్ వాటర్ మాత్రమే రివర్స్లో ఉంది. ఇలా మీకు చెప్పడానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫైనల్గా వాటర్ గురించి వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వాటర్ అనేది మనిషి యొక్క సర్వైవల్కి ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా 100% అవసరం అండి. ఎందుకంటే మనిషి యొక్క థర్స్ట్ అనే ఒక ఫీలింగ్ని సాటిస్ఫై చేయగలిగేది, అంటే థర్స్టీని సాటిస్ఫై చేయగలిగే ఏకైక ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే వాటర్. ఓకే, వాటర్ నుంచి వచ్చినవే. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ తిండి ఉందనుకోండి, భోజనం ఉందనుకోండి. ఓకే, నీ దగ్గర ఫ్రూట్స్ లేవు, వెజిటబుల్స్ తింటావు, వెజిటబుల్స్ లేవు. ఓకే, ఒక యానిమల్ చంపుకొని తినేస్తావు. ఒక యానిమల్ కూడా లేదు, నువ్వు సముద్రం మధ్యలో ఎక్కడ ఉన్నావు, చేపలని చంపుకొని తినేస్తావు. అంటే ఏదో ఒకటి తినడానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. బట్ తాగడానికి మాత్రం ఒక్క ఆల్టర్నేటివ్ కేవలం వాటర్ మాత్రమే. అంటే ఈ వాటర్ కాకుండా మీకు చాలా తక్కువ బయట ఆల్టర్నేటివ్స్, చాలా లిమిటెడ్ బయట ఆల్టర్నేటివ్స్, అంటే లైక్ కోకోనట్ వాటర్ ఇలాంటివి తప్పితే ఇంకెక్కడా కూడా లేవండి. అవి కూడా మళ్ళీ బతకాలంటే ఫ్రెష్ వాటరే కావాలి. ఓకే, ఇవన్నీ కూడా. సో అందుకని చెప్పి వాటర్ ఒక ప్రెషియస్ రీసోర్స్ అండి. అలాంటి ప్రెషియస్ నేచురల్ రీసోర్స్ని మనం కేర్లెస్గా యూజ్ చేస్తూ వేస్ట్ చేసేస్తున్నాం. అది తప్పు అని చెప్పడానికి కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. ఓకే, సో అయితే ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు చెప్పాం కదా, ఇక్కడ మనకి భూమి మీద మొత్తం ఉన్న వాటర్ అంతటినీ కూడా కంప్లీట్గా ఓకే కొన్ని వాటర్ బాడీస్గా మనం డివైడ్ చేస్తాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ వాటర్ బాడీస్ని మీకు ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ అన్నింటికంటే పెద్దవి ఓషన్స్. ఓషన్స్ గురించి చెప్తున్నారు. ఏంటవి, ఎన్ని ఓషన్స్ ఉన్నాయి? 5 ఓషన్స్ ఉన్నాయి. 5 ఓషన్స్ ఏంటంటే, 1 పసిఫిక్ ఓషన్, ఓకే, 2 అట్లాంటిక్ ఓషన్, 3 ఇండియన్ ఓషన్, 4 సదరన్ ఓషన్ కింద వైపు సౌత్ పోల్ దగ్గర, అలాగే నార్త్ పోల్ దగ్గర ఆర్కిటిక్ ఓషన్. మొత్తం 5 ఓషన్స్ ఉన్నాయి. పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్, సదరన్ ఓషన్, అలాగే ఆర్కిటిక్ ఓషన్. 5 ఓషన్స్ ఉన్నాయి. అందులో ఇండియా అనే పేరుతో కూడా ఒక ఓషన్ ఉందండి. ఇండియాకి చాలా ప్రౌడ్ ఇది చెప్పాలి అనుకుంటే. సో 5 ఓషన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఓషన్స్లో అక్కడక్కడ కొన్ని సీస్ కూడా, చిన్న చిన్న సీస్ ఉంటాయండి ఓషన్స్తో ఇంటర్లింక్గా ఉన్నవి. కొన్ని సీస్ ఓషన్స్తో ఇంటర్లింక్ లేకుండా కూడా ఉంటాయి.
ఇక్కడ కొన్ని సీస్ మనకి చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన సీస్ ఏంటంటే, ఒకటి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో కరేబియన్ అనే ఒక సీ లొకేట్ అయి ఉంది. అలాగే ఆఫ్రికా మరియు యూరోప్కి మధ్యలో మెడిటరేనియన్ సీ అనే ఒక సీ లొకేట్ అయి ఉంది. అలాగే యూరోప్కి ఏషియాకి మధ్యలో ఇటువైపు యూరోప్ ఇటువైపు ఏషియా ఉంటే యూరోప్కి ఏషియాకి మధ్యలో బ్లాక్ సీ అనే ఇంకొక సముద్రం లొకేట్ అయి ఉంది. అలాగే అరేబియన్ పెనిన్సులాకి ఆఫ్రికాకి మధ్యలో రెడ్ సీ అనే ఇంకొక సీ లొకేట్ అయి ఉంది. అలాగే ఇండియాకి పశ్చిమం వైపున వెస్ట్ వైపున అరేబియన్ సీ అనే ఒక సీ లొకేట్ అయి ఉంది. ఓకే, అలాగే చైనా పక్కన చైనాకి కింద వైపు సౌత్ చైనా సీ, చైనాకి ఈస్ట్ వైపు అంటే జపాన్ వైపు ఈస్ట్ చైనా సీ లొకేట్ అయి ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో ద గ్రేట్ బ్యారియర్ కోరల్ రీఫ్ అని ఒక రీఫ్ ఉంటుంది. ఆ రీఫ్కి పక్కనే ఆస్ట్రేలియా యొక్క నార్త్ ఈస్టర్న్ కోస్ట్లో కోరల్ సీ అనే ఒక సీ ఉంది. ఇలా కొన్ని సీస్ గురించి కొన్ని సీస్ మీకు చెప్పడానికి ట్రై చేసి, అంటే ఒకసారి లొకేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ సీస్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సీస్ తర్వాత భూమి మీద ఉన్న లేక్స్ గురించి కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. భూమి మీద కొన్ని లేక్స్ ఉన్నాయి కదా, అందులో కొన్ని లేక్స్ మనకి ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఫస్ట్ అందులో నార్త్ అమెరికా కాంటినెంట్లో, ఓకే, ఈ నార్త్ అమెరికా కాంటినెంట్ యొక్క అప్పర్ పార్ట్లో బాగా పై భాగంలో గ్రేట్ బియర్ లేక్ ఒకటి ఉంది. అలాగే గ్రేట్ స్లేవ్ లేక్ ఒకటి ఉంది. ఓకే, అలాగే ఈ కిందకి ఈ లేక్స్కి కింద వైపు వస్తే అంటే నార్త్ అమెరికాలో మధ్య భాగానికి ఈస్ట్ సెంట్రల్ పోర్షన్ అంటే ఈస్ట్ వైపు ఉన్న సెంట్రల్ పోర్షన్లోకి వస్తే అక్కడ మనకి ఒక 3 ఇంపార్టెంట్ లేకులు చెప్తున్నారు. లేక్ విన్నీపెగ్, లేక్ సుపీరియర్, లేక్ హురాన్. ఓకే, ఇవి చాలా వరకు కూడా యుఎస్ఏ మరియు కెనడా దేశాల యొక్క బార్డర్లో లొకేట్ అయి ఉంటాయండి. ఓకే, అలాగే ఇక్కడ సాల్ట్ లేక్ సిటీ అని ఒకటి కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ నార్త్ అమెరికా యొక్క వెస్ట్ వైపు అనమాట. ఇవన్నీ ఈస్ట్ వైపు ఉంటే లేక్ హురాన్, సుపీరియర్ ఇవన్నీ ఈస్ట్ వైపు ఉంటే, వెస్ట్ వైపు కాలిఫోర్నియా స్టేట్కి దగ్గరలో సాల్ట్ లేక్ సిటీ ఒకటి ఉంది. ఓకే, అలాగే మనకి ఏషియా ఖండంలోకి వస్తే ఏషియా ఖండంలోకి ప్రపంచంలోనే లార్జెస్ట్ లేక్ అదే కాస్పియన్ సీ. అది పేరులో సీ ఉన్నా అది ఒక లేకేనండి, కాస్పియన్ సీ. అలాగే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో భూమధ్య రేఖ మీద ఉన్న లేక్ విక్టోరియా అని చెప్పి ఒక లేక్ లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇవి వీళ్ళు మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ అండి. ఓకే, లేక్స్ తర్వాత ఫైనల్గా ఓకే వీళ్ళు మనకి చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ప్రపంచంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నారు. ఓకే, అందులో ఒకటో రివర్ నార్త్ అమెరికాలో ఉన్న మిసిసిపి రివర్, నార్త్ అమెరికాలో మిసిసిపి రివర్. అలాగే సౌత్ అమెరికాలోకి వచ్చేటప్పటికి సౌత్ అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ అదే అమెజాన్ రివర్. ఓకే, అలాగే ఆఫ్రికా కాంటినెంట్లోకి వచ్చినప్పటికీ ఆఫ్రికా కాంటినెంట్లో మనకి 4 ఇంపార్టెంట్ రివర్స్ ఇచ్చారు. ఒకటి నైల్ రివర్, ఇదిగోండి ఆఫ్రికా యొక్క నార్త్ ఈస్ట్ వైపున ఉంటుంది. ఓకే, అలాగే నైగర్ రివర్, నైగర్ ఈ దేశాల వెంబడి వెళ్తూ మనకి నైగర్ రివర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. అలాగే ఈక్వేటర్ని క్రాస్ చేసే ఇంకొక రివర్ మనకి ఇక్కడ ఇచ్చారు, అదే కాంగో రివర్. ఓకే, కాంగో ఈ పేరుతో 2 దేశాలు కూడా ఉంటాయి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పి. అలాగే ఆరెంజ్ రివర్ అని చెప్పి ఇంకొక రివర్ మనకి ఇక్కడ లొకేట్ చేయడం జరిగిందండి. సౌత్ ఆఫ్రికా దగ్గర ఆరెంజ్ రివర్ని కూడా లొకేట్ చేయడం జరిగింది. ఓకే, కాంగో రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈక్వేటర్ని 2 సార్లు క్రాస్ చేసే రివర్ అనమాట. అంటే ఒకసారి ఈక్వేటర్ని దాటి పైకి వెళ్తుంది, మళ్ళీ ఈక్వేటర్ని దాటి కిందకు వస్తుంది అనమాట. ఓకే, అలాగే యూరోప్లో ఒక ఇంపార్టెంట్ రివర్ ఇచ్చారు, అదే డాన్యూబ్ రివర్. దీన్ని ఇంటర్నేషనల్ రివర్ అని కూడా అంటారు. యూరోప్కి చాలా ఇంపార్టెంట్ రివర్ అంటే డాన్యూబ్ రివర్. ఓకే, అలాగే ఏషియాలోకి వస్తే ఏషియాలో మనకి ఒక 3 నదుల గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఒకటి చైనాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రివర్ హుయాంగ్హో, దీన్నే ఎల్లో రివర్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అలాగే ఇండియాలో గంగా రివర్ని ఇక్కడ నుంచి మెన్షన్ చేశారు. అలాగే బ్రహ్మపుత్ర రివర్ని ఇచ్చారు. అలాగే ఇండస్ రివర్ ఇచ్చారు. ఇండస్ రివర్ గురించి పేరైతే ఇవ్వలేదు. ఇండస్ రివర్ యొక్క మ్యాప్ని కూడా రిప్రజెంట్ చేశారు కొంతవరకు. ఓకే, అలాగే ఇంకా ఆస్ట్రేలియా కాంటినెంట్లోకి వెళ్తే మనకి డార్లింగ్ అని చెప్పి ఒక రివర్ ఉంటుందండి, అదొక ఇంపార్టెంట్ రివర్ అండి. ఓకే, ఇవి ప్రపంచంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ అండి. సో ఈ విధంగా మనకి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వాటర్ బాడీస్, అంటే అన్ని రకాల వాటర్ బాడీస్ గురించి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి ఇందులో ట్రై చేశారండి. ఓకే, సో ఇది వాటర్ గురించి, వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి, అలాగే వాటర్ ఏ రూపాల్లో ఎక్కడెక్కడ లొకేట్ అయ్యింది అనే దాని గురించి అండి. అర్థమైందన్న ఫస్ట్ వన్ ఇది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్, ఈ లెసన్లో సెకండ్ పార్ట్గా మనకి ఏం చెప్తున్నారంటే ఓషన్ సర్క్యులేషన్ గురించి చెప్తున్నారంటే ఓషన్ వాటర్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, ఓషన్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చెప్పడానికి మనకి ట్రై చేస్తున్నాండి. అయితే అంతకంటే ముందు మీకు ఇక్కడ కొన్ని పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు చూడండి, వాటర్ ఎందుకు మనకి ఇంపార్టెంట్. ఓకే, దానికి సంబంధించి కొన్ని హెడ్డింగ్స్ అంటే కొన్ని టైటిల్స్, ఫేమస్ టైటిల్స్ మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, లైక్
నదులు చచ్చిపోతున్నాయి. గంగా అమాంగ్ 10 డైయింగ్ రివర్స్. ఓకే, ప్రపంచంలో చనిపోతున్న కొన్ని నదుల్లో గంగా కూడా ఉంది. ఓకే, లైక్ ఇక్కడ పేర్లు ఇచ్చారు, డాన్యూబ్, రియో గ్రాండి, ఓకే, లేకపోతే యాంగ్జే, లేకపోతే మెకాంగ్, గంగా, ఇలా రకరకాల పేర్లు. నైలు రివర్ కూడా మనకి పేర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలా కొన్ని నదులు చచ్చిపోతున్నాయని చెప్తున్నారు. అలాగే మెనీ మేజర్ రివర్స్ ఇన్ డేంజర్ ఆఫ్ డ్రైయింగ్ అవుట్. చాలా నదులు ఎండిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా ప్రపంచంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ నదులు ఎండిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మోర్ దెన్ జస్ట్ ఏ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం జస్ట్ ప్రాబ్లం కాదు, అంతకంటే ఎక్కువ అని చెప్తున్నారు. ఓకే, అలాగే కోపింగ్ విత్ ద వాటర్ స్కేర్సిటీ, వాటర్ సినారియో ఇన్ అర్బన్ ఇండియా అండ్ ఢిల్లీ. అర్బన్ ఇండియాలోను ఢిల్లీలోను వాటర్ సినారియో ఎలా ఉంది ఇప్పుడు మీకు, ఇది ప్రజెంట్ సినారియోలో ఇంపార్టెంట్. ఎందుకు అంటే ద సిటీ ఆఫ్ బెంగళూరు విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈస్ ఫేసింగ్ సివియర్ వాటర్ క్రైసిస్. ఒక సివియర్ వాటర్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. ఓకే, వాటర్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్నానాలు కూడా చేసుకోలేని పరిస్థితి. సో వాటర్ క్రైసిస్ చాలా దారుణంగా ఉంది. అలాగే ఎవ్రీ డ్రాప్ కౌంట్స్, అంటే ప్రతి డ్రాప్ కూడా ఇంపార్టెంటే. అలాగే ద వాటర్ యు డ్రింక్, ద వాటర్ యు డ్రింక్ అని చెప్పి ఇలా రకరకాల టైటిల్స్తో మనకి కొన్ని న్యూస్లు ఇక్కడ మీకు ఇవ్వడానికి ట్రై చేశారు. ఒకసారి పాజ్ చేసుకుని అబ్జర్వ్ చేయండి అన్న. ఓకే, సో మూవింగ్ టు ద నెక్స్ట్ పోర్షన్, దట్ ఈస్ ద ఓషన్ సర్క్యులేషన్. ఓకే, ఓషన్ వాటర్ ఈజ్ నెవర్ స్టిల్. ఎప్పుడూ కూడా ఓషన్ వాటర్ అనేది స్టిల్గా, అంటే అలా స్టెబుల్గా ఉండిపోతుంది. అంటే మనం చూసినట్టు మన చెరువుల్లో ఉండే వాటర్ ఎలా ఉంటుంది, ఎక్కడికి కదలకుండా అక్కడే ఉండిపోతుంది కదా. అలా ఉండడం అనేది ఓషన్కి సాధ్యం కాదనమాట. ఎప్పుడూ కూడా ఓషన్ వాటర్ ఏంటి అంటే అలా మూవ్ అవుతూనే ఉంటుంది, కంప్లీట్గా మూవ్ అవుతూనే ఉంటుందండి. ఒకవేళ మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూస్తే సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫీల్ ఉంటుంది మీకు. అంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళినా, ఒక నది దగ్గరికి వెళ్ళినా రాని ఫీలింగు సముద్రం దగ్గరికి వెళ్తే వస్తుందన్నమాట. లైక్ ఏంటంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నిల్చుంటే ఆ ఇసుక తడిగా ఉన్న ఇసుక మీద నిల్చుంటే అదొక ఫీలింగ్, ఒక బేర్ ఫుడ్తో నిల్చుంటే. ఓకే, అలాగే చల్లగా వీచే గాలి, సముద్రపు పక్షులు, అలాగే సాల్ట్ యొక్క స్మెల్. ఓకే, అలాగే మ్యూజిక్ ఆఫ్ ది, పర్టికులర్గా మ్యూజిక్ ఆఫ్ ది వేవ్స్, ఆ వేవ్స్ చేసే శబ్దం, జూ అనే శబ్దం ఉంటుంది కదా, ఆ శబ్దం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫ్యాసినేటింగ్గా కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, అయితే ఇదే సిచ్యువేషన్ మీకు ఒక చెరువు దగ్గరికి, ఒక లేక్ దగ్గరికి వెళ్తే కనిపించదు అనమాట. సో ఎందుకు అంటే సముద్రపు నీరు అనేది వాటిలో ఉన్న వాటర్ లాగా కాకుండా, అంటే ఒక పాండ్, ఒక లేక్లో ఉన్న వాటర్ లాగా కాకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. అదే ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ నోట్ చేసుకున్న పాయింట్. ద ఓషన్ వాటర్ ఈజ్ నెవర్ స్టిల్, ఇట్ కీప్స్ మూవింగ్ కంటిన్యూస్గా కూడా మనకి ఈ ఓషన్ వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఓషన్లో ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో ఆ మూమెంట్ మొత్తాన్ని కూడా మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వేవ్స్ రూపంలో కేటగరైజ్ చేసుకోవచ్చు, 2 టైడ్స్ రూపంలో కేటగరైజ్ చేసుకోవచ్చు, 3 ఓషన్ కరెంట్స్ రూపంలో కేటగరైజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం మనకి 3 రకాలుగా ఓషన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఏంటండి, ఒకటి వేవ్స్ రూపంలో జరగచ్చు, ఓషన్ మూవ్మెంట్ కెన్ అక్కర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఓకే, లేకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టైడ్స్ రూపంలో జరగచ్చు, లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కరెంట్స్ రూపంలో కూడా జరగచ్చు. ఓకే, దీస్ 3 ఓకే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఓషన్ మూమెంట్స్. ఓకే, ఓషన్ మూమెంట్స్ అని చెప్పి మనం వీటిని క్లియర్గా చెప్పవచ్చు. ఓకే, ద మూమెంట్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఓషన్స్. ఓకే, సో ఇందులో ఒక్కొక్క దాని గురించి మనకి క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. ఓకే, అయితే అంతకంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు ఇచ్చారు చూడండి. డూ యూ నోలో ఏంటంటే మార్చి 22వ తారీఖు, ఓకే, లేటెస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ మార్చి 22వ తారీఖుని ప్రపంచ నీటి దినోత్సవంగా, ఓకే, వరల్డ్ వాటర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఓకే, ఈ వాటర్ని కన్జర్వ్ చేయడానికి ఎలాంటి ఎఫర్ట్స్ వాడాలి, దాని అవసరం ఏంటి, దానికి ఎలా రీఎన్ఫోర్స్ చేయొచ్చు, ఇలాంటి వేస్ అన్నీ కూడా ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో మనకి వరల్డ్ వాటర్ డేని మార్చ్ 22న 22 మార్చ్, ఓకే, 21 మార్చిని మనకి సమ్మర్ సాలిస్టైస్ కాదు, ఈక్వనాక్స్ అనేది వస్తుంది కదా. సో ఆ తర్వాత రోజే మనకి కరెక్ట్గా వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి ఇస్తున్నారు అందులో ఒక్కొక్క దాని గురించి, ఓషన్ మూమెంట్స్లో ఒక్కొక్క మూమెంట్ గురించి ఇస్తున్నారు. సో ఫస్ట్ మీకు అందరికీ తెలిసిన మూమెంట్, క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగే మూమెంట్ అండి, వేవ్స్ అండి. ఓకే, ఓషన్లో జరిగే ఒక మూమెంట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతారు, మిగతావేవి మీకు తెలియకపోయినా, అబ్జర్వ్ చేయలేకపోయినా. సో ఏంటవి వేవ్స్ అండి. వేవ్స్ అంటే ఏంటంటే మీకు చెప్తారు, మేము సముద్రం ముందుకెళ్ళి నిల్చుంటే ఓకే, సముద్రపు నీరు అలా భూమి మీదకి దూకుతూ ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీకు స్టోరీ కూడా ఇచ్చాడు. ఏంటంటే మీరు ఒకవేళ సముద్రంలోకి పొరపాటున ఏదైనా విసిరారు అనుకోండి, ఒక ప్లాస్టిక్ బాల్ విసిరారు అనుకోండి, మళ్ళీ అది మీ దగ్గరికి వస్తుంది. ఒక చెప్పు విసిరారు అనుకోండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు అంటే వాటర్ తీసుకొస్తుంది. వాటర్ ఎందుకు వస్తుందంటే వాటర్ మీదకి విండ్స్ యొక్క ఎనర్జీ పడడం వలన
ఆ విండ్స్ అనేవి వాటర్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకుపోయేటప్పుడు సముద్రంలో వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, సముద్రంలో వేవ్స్ అనేవి ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే విండ్స్ అండి. కంపల్సరిగా విండ్సే. ఓకే, విండ్స్ లేనిదే వేవ్స్ అనేవి లేవు. సో విండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఆటోమేటిక్గా వేవ్స్ యొక్క స్ట్రెంత్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే విండ్ అనేది ఎంత వీక్గా ఉంటుందో సముద్రం మీద వీచే గాలి, అలాగే వేవ్స్ కూడా మనకి ఆటోమేటిక్గా వీక్గా ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ విండ్స్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి, ఇలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయండి. అలాగే వీక్ విండ్ ఉన్నప్పుడు మనకి వేవ్స్ చాలా చిన్నవిగా ఇలా తక్కువ హైట్తోనే వస్తూ ఉంటాయి. సో విండ్ ఈజ్ ద వన్ విచ్ డిసైడ్స్ ద స్ట్రెంగ్త్ హైట్ ఆఫ్ ద విండ్స్ వేవ్స్. ఓకే, వేవ్స్ యొక్క స్ట్రెంగ్త్ని అలాగే దాని యొక్క హైట్ని దీనన్నిటినీ కూడా డిసైడ్ చేసేది ఏంటి అంటే మనకి సింపుల్గా విండ్స్ ఏనండి. ఇది ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వేవ్స్ అంటే ఏంటి? ఓకే, ఒక సముద్రంలో వాటర్ అనేది రైజ్ అవుతూ ఫాల్ అవుతూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఒకసారి రైజింగ్ ఒకసారి ఫాల్ అవుతూ ఉంటే ఆల్టర్నేటివ్గా ఇలా జరుగుతూ ఉంటే దాన్నే మనం వేవ్స్ అంటాం. ఈ ఆల్టర్నేట్ రైజ్ అండ్ ఫాల్ మూమెంట్ అనేది విండ్స్ వల్ల క్రియేట్ అయింది. ఓకే, సో విండ్ స్ట్రాంగ్గా ఉంటే ఈ మూమెంట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే ఒక్కొక్కసారి స్టామ్ వచ్చినప్పుడు అంటే తుఫాన్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి విండ్ చాలా ఎక్కువ వేగంతో వీస్తుంది. సో అంత ఎక్కువ వేగంతో వీయడం వల్ల ఏంటంటే వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఎత్తుతో వస్తాయండి. అండ్ దే కెన్ కాజ్ స్టామ్ సర్జెస్ ఆల్సో. వీటి వల్ల మనకి స్టామ్ సర్జెస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, అంత అంటే స్టామ్స్ వచ్చే టైంలో వేవ్స్ చాలా పెద్దగా వస్తాయి. అందుకే వేటకి వెళ్ళొద్దు ఇలాంటి విషయాలని. అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కూడా ఖాళీ చేస్తారు కదా, సముద్ర పొడ్డు ఉన్న వాళ్ళని. ఎందుకంటే వేవ్స్ చాలా డిస్ట్రక్షన్గా వస్తాయి, అంటే చాలా బలంతో మనకి వస్తూ ఉంటాయి అనమాట. అది మెయిన్ కాజ్ అండి. ఓకే, అయితే ఈ వేవ్స్ అనేవి చాలా వరకు విండ్స్ వల్లనే వస్తున్నాయి. అయితే ఆ విండ్స్ ఏమన్నామండి, ఒక్కొక్కసారి తుఫాన్లు వచ్చేటప్పుడు విండ్స్ బాగా ఎక్కువ వేగంతో వీస్తే అప్పుడు వేవ్స్ యొక్క హైట్ ఇవంతా పెరగొచ్చు అన్నాం కదా. అదే వేవ్స్ యొక్క హైట్ పెరిగే కేసు ఇంకొకటి కూడా ఉందండి. ఒకవేళ ఎక్కడైనా భూకంపం కానీ లేదా సముద్రం కింద భూకంపం కానీ వల్కానిక్ ఎరప్షన్ కానీ అగ్నిపర్వత విస్ఫోటనం కానీ లేదా ల్యాండ్ స్లైడ్ కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఏమవుద్ది అంటే ఈ కింద జరిగిన సముద్రం కింద జరిగిన ఒక ఎర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీ వల్ల ఏంటంటే సముద్రం ఇలా ఉందనుకోండి, దాని కింద ఎక్కడో భూమి లోతుల్లో ఒక వల్కానిక్ ఎరప్షన్ జరిగింది. సో ఈ వల్కానిక్ ఎరప్షన్ వల్ల ఆ ఎనర్జీ అంతా కూడా పైన వాటర్కి యాడ్ అయ్యి ఆ వాటర్లో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇవి కాస్త పెద్ద పెద్ద వేవ్స్ రూపంలో తీరానికి చేరుతాయి. అంటే ఇలా క్రియేట్ అయిన డిస్టర్బెన్సెస్ అంతా కూడా పెద్ద పెద్ద వేవ్స్ రూపంలో తీరానికి చేరుతాయండి. అలా తీరానికి చేరే వేవ్స్నే మనం సునామీ అని చెప్పి పిలుస్తామండి. ఇవి మనకి మామూలుగా 15 మీటర్లు ఎంత ఎత్తు వరకు కూడా ఉంటాయండి. ఓకే, అయితే ఇంతవరకు మనకి 150 మీటర్ల హైట్తో కూడా ఒక సునామీ కనిపించిందంట. ఓకే, సో ఇది సునామీ వేవ్ అండి. ఓకే, అంటే వేవ్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది వేవ్స్ యొక్క వేవ్ లెంత్ అనేది భూమి కింద అదే సముద్రం కింద వచ్చే ఎర్త్క్వేక్స్ వలన వల్కానిక్ ఎరప్షన్స్ వలన లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ వలన మార్పు జరిగి ఎక్కువ వేవ్ లెంత్తో మనకి వేవ్స్ కానీ వస్తే దాన్నే మనం సునామీ వేవ్స్ అంటామండి. ఇవి మనకి 700 km/h కంటే కూడా ఎక్కువ వేగంతో వెళ్తూ ఉంటాయండి. ఓకే, గంటకి 700 కిలోమీటర్ల కంటే కూడా ఎక్కువ వేగంతో వెళ్తూ ఉంటాయి. అలాగే 2004లో మనకు వచ్చిన ఒక సునామీ ఏదైతే ఉందో ఇండియాలోనే వచ్చిందంటే ఇండియాకి దగ్గరలో ఇండియన్ ఓషన్లో ఇండోనేషియా దేశం దగ్గర ఒక సునామీ వచ్చిందండి. ఈ సునామీ వచ్చినప్పుడు చాలా వరకు కోస్టల్ ఏరియాలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అంటే ఆ ప్రాంతానికి దగ్గరలో బంగాళాఖాతానికి దగ్గరలో కోస్టల్ రీజియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ దెబ్బతిన్నాయి. అందులో ఒక కంట్రీ ఇండియా కూడా ఉందండి. ఓకే, అంటే దీనివల్ల ఈ సునామీ వలన అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియాకి ముద్దుగా చివరి పాయింట్గా చెప్పుకునే పిగ్మేలియన్ పాయింట్ ఆర్ ఇందిరా పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుందండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కింద వైపు. అండ్ ఆ అండమాన్ నికోబార్స్కి కింద వైపు ఉన్న ఆ పాయింట్ కూడా పూర్తిగా మునిగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు లేదనమాట ఆ పాయింట్ అనేది, ఇందిరా పాయింట్ అనేది 2004 సునామీలో మునిగిపోయిందండి. ఓకే, అయితే సునామీ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మీకు టీ చూస్తే టీ సైలెంట్గా ఉంది సునామీ. ఓకే, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక జపనీస్ వర్డ్ అండి. ఓకే, జపనీస్ లాంగ్వేజ్లో సునామీ అంటే హార్బర్ వేవ్ అని అర్థం. హార్బర్ వేవ్స్ ఏంటి సార్ అంటే ఎక్కువగా సునామీ వచ్చినప్పుడు అంటే ఈ ఫినామినన్ జరిగినప్పుడు అంటే ఎక్కువగా హార్బర్లో ఉన్న పడవలు హార్బర్లో ఉన్న సంపద ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి అంట. అందుకని చెప్పి వీటికి హార్బర్ వేవ్స్ అంటే అక్కడ అర్థం వచ్చే విధంగా సునామీ అనే పేరునైతే పెట్టడం జరుగుతుందండి. ఓకే, సో అండ్ ఇక్కడ సునామీ గురించి మనకు ఒక కేస్ స్టడీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే, ఆ కేస్ స్టడీ ఏంటంటే
2004 సంవత్సరంలో డిసెంబర్ 26వ తారీఖున ఇండియన్ ఓషన్లో వచ్చిన సునామీ గురించి మనకి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగిందండి. సునామీ ద ఎర్త్స్ పాండెమోనియం, అంటే ఎర్త్ మీదకి వచ్చిన ఒక పెద్ద డిస్ట్రక్షన్ అని చెప్పి అర్థం అండి మనకి. ఓకే, 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున ఇది ఆసియాలోని చాలా దేశాలని, కోస్టల్ కంట్రీస్ని చాలా డ్యామేజ్ని కాజ్ చేసి ఒక శోక సంద్రంలో ముంచేసింది అన్నమాట. ఓకే, అయితే అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఇదంతా మనం దీని గురించి చూసుకుంటే, ఓకే, ఈ సునామీ అనేది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఓకే, ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్స్ అని ఒక ఐలాండ్స్ ఉంటాయండి. ఓకే, ఆ సుమత్రా ఐలాండ్స్కి దగ్గరలో ఒక ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. ఇదిగో ఉన్నాను, ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనుకుంటే, ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కింద వైపు మనకి సుమత్రా ఐలాండ్ ఉంటుంది. సుమత్రా ఐలాండ్కి పక్కన జావా ఐలాండ్ ఉంటుంది. తర్వాత జావా ఐలాండ్కి పైన బోర్నియో ఐలాండ్ ఉంటుంది. ఆ పక్కనే సులవేసి ఐలాండ్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ పపువా న్యూగినియా ఉంటుంది. దీని కింద మనకి ఆస్ట్రేలియా అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియా అనేది లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో అయితే మనకి ఎర్త్క్వేక్ సునామీ రావడానికి కారణం ఏంటంటే, ఈ సుమత్రా ఐలాండ్ యొక్క వెస్టర్న్ పార్ట్లో ఒక ప్రాంతంలో ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఓకే, నియర్లీ రిక్టర్ స్కేల్ మీద 9 ఇంటెన్సిటీతో రికార్డ్ అయిందంట ఎర్త్క్వేక్. చూడండి ఎంత ఎక్కువ ఇంటెన్సిటీతో రికార్డ్ అయిందో. సో అక్కడ మనకి ఎర్త్క్వేక్ రావడం జరిగిందనమాట. ఓకే, దాని యొక్క ఎపీ సెంటర్ అనేది అక్కడ లొకేట్ అయిందంట. ఎపీ సెంటర్ అంటే ఏంటో మీకు తెలుసండి. ఓకే, ఎపీ సెంటర్ అంటే ఒక ఎర్త్క్వేక్ అనేది ఎప్పుడూ కూడా ఎర్త్ యొక్క క్రస్ట్లో కొంత లోతులో ఆరిజినేట్ అవుతుంది. ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఆరిజినేట్ అవుతుంది. ఎక్కడైతే ఆరిజినేట్ అయిందో దాన్ని ఫాకస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఆ ఫాకస్ నుంచి ఆ వేవ్స్ అనేవి, ఆ ఎర్త్క్వేక్ వేవ్స్ అనేవి ఫస్ట్ రీచ్ అయ్యే ప్రాంతం ఏంటంటే, దానికి పెర్పెండిక్యులర్గా దగ్గరగా ఉన్న ప్రాంతంలోకి ఫస్ట్ రీచ్ అవుతాయి. ఎక్కడికైతే ఫస్ట్ రీచ్ అవుతాయో ఆ ప్రాంతాన్ని మనం ఎపీ సెంటర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఎర్త్ సర్ఫేస్ మీద అన్నింటికంటే ఫస్ట్ ఎర్త్క్వేక్ వేవ్స్ని రిసీవ్ చేసుకునే ప్రాంతం అంటే ఎపీ సెంటర్ మనకి. సో ఇక్కడ ఎపీ సెంటర్ ఉంది అంటే ఇక్కడ ఎర్త్క్వేక్ స్టార్ట్ అయిందండి. ఎర్త్క్వేక్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి, ఇదంతా మనకి చెప్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా 2 ప్లేట్లు కలిసి చూడండి. ఓకే, ఇటువైపు బర్మా ప్లేటు, ఇటువైపు ఇండియన్ ప్లేటు, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేవి కలిసే ప్లేస్ అన్నమాట. సో ఈ 2 ప్లేట్లు కలిసే ప్లేట్లో, ఓకే, అంటే 2 ప్లేట్లు అంటే ఇటువైపు నుంచి ఇండియన్ ప్లేట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇండియన్ ప్లేట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే అవతల వైపు ఏమో బర్మా ప్లేట్ అనేది ఇలా ఉంది. ఓకే, ఇండియన్ ప్లేట్ అనేది ఓషన్ ప్లేట్, అంటే ఇక్కడ సముద్ర భాగం ఉంది కదా, ఇది సముద్రం అంటే అందులో కొంత పాటు సముద్ర భాగానికి సంబంధించింది. అయితే ఈ 2 అయితే ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ప్లేట్ అనేది ఇటువైపు ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే యువతల వైపు ఇలా మూవ్ అవుతూ ఉందని ఇలాగా. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా అది ఒక థ్రస్ట్ని ఫామ్ చేసి, ఓకే, నియర్లీ ఒక 10 to 20 మీటర్స్ డిస్ప్లేస్ అయ్యి డౌన్వర్డ్ డైరెక్షన్లో టిల్ట్ అయిపోయిందంటే ఇక్కడ కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇలా కిందకి వెళ్ళిపోవడానికి టిల్ట్ అయ్యి ఉండిపోయింది. ఓకే, టిల్ట్ అయ్యి కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే టిల్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందో ఈ గ్యాప్లోకి చాలా ఎక్కువ వాటర్, అంటే భూమి మీద నుంచి చాలా కొన్ని అంటే దానికి దగ్గరలో ఉన్న ప్లేసెస్లోంచి వాటర్ అంతా కూడా రెసిడ్ అయ్యి ఇక్కడ ఈ పార్ట్లోనికి యాడ్ అవ్వడం జరిగిందంట. ఓకే, అలా వెళ్ళిన ప్లేట్ కాస్త ఇంకా కరెక్ట్గా వెళ్ళిపోయి కొంతసేపటికి, అంటే కొంతకాలానికి వెళ్ళి ఇలా కలిసిపోయింది. అంటే ఇలా పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది, కంప్లీట్గా ప్లేట్ కిందకి వెళ్ళిపోయిందండి. ఓకే, సో అయితే ఇప్పుడు అందులోకి వెళ్ళిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఏంటంటే ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి వచ్చి ఒక్కసారి బయటికి రావడం జరిగిందంట. ఇది ఫస్ట్ విషయం, ఇక్కడ ఒక విషయం జరిగిందండి. ఓకే, తర్వాత దీంతో పాటు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఓకే, ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి ఆ ఎనర్జీ అంతా కూడా అక్కడ ఉండే వాటర్కి యాడ్ అయ్యి, ఓకే, అక్కడ ఒక సునామీ వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక సునామీ వేవ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అన్ని వైపులకి జర్నీ చేయడం స్టార్ట్ అయిందండి. ఓకే, మీరు వాటర్లో, అంటే ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో ఒక రాయి వేస్తే చుట్టూ రింగులా వస్తాయి చూసారు, అలాగా సునామీ వేవ్ స్టార్ట్ అయింది. ఆ సునామీ వేవ్ అంటే నియర్లీ 800 kmph వేగంతో వెళ్ళడం స్టార్ట్ చేసిందండి. మామూలు వేగం కాదండి, 800 kmph అంటే ఒక కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళే వేగం అండి అది. అంత వేగంతో వెళ్ళడం స్టార్ట్ అయిందంట. అలా స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని వైపులకి జర్నీ చేయడం స్టార్ట్ అయిందంట. ఓకే, ఇలా అన్ని వైపులకి జర్నీ చేస్తూ ఉంటే ఇండియాలో ఫస్ట్ నికోబార్ ఐలాండ్స్కి కింద వైపు మనకి
ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇందిరా పాయింట్ అనే ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఆ ప్రాంతం ఫస్ట్ తుడిచిపెట్టుకుపోయింది, పూర్తిగా సబ్మెర్జ్ అయిపోయిందని. అంటే ఒకప్పుడు అది ప్రాంతం మనకి సముద్రం పైన ఉండేది, ఇప్పుడు ఎక్కడుందండి అంటే సముద్రం కింద మునిగిపోయింది అనమాట. సో ఇందిరా పాయింట్ అనేది మునిగిపోయింది. అంటే ఇది ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాకి అన్నింటికంటే సదరన్ మోస్ట్ పాయింట్ అని చెప్పి పిలుస్తాం, అది మునిగిపోయిందండి. అండ్ ఈ వేవ్ అనేది అలా మెల్లమెల్లగా ట్రావెల్ చేస్తున్న కొద్దీ కొంచెం వేగం కూడా తగ్గిపోయిందంట. ఓకే, వేగం కూడా తగ్గింది. ఎంతలా అంటే 700 నుంచి 900 కిలోమీటర్ వరకు ఉన్న వేగం కాస్త 70 కిలోమీటర్స్ వరకు తగ్గిపోయింది గంటకి. ఓకే, అయినప్పటికీ ఆ వేవ్స్ అలా ట్రావెల్ చేస్తున్నాయి. ట్రావెల్ చేయడం అయితే అలా ఆగలేదండి, అలా ట్రావెల్ చేస్తున్నాయి. ట్రావెల్ చేస్తూ భూమి మీదకి వచ్చి భూమి మీద కూడా నియర్లీ 3 కిలోమీటర్ల లోతు వరకు కూడా రావడం జరిగిందంట. ఓకే, సో ఇలా రావడం వలన నియర్లీ 10,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు ఆ వాటర్ వలన. అలాగే కొన్ని లక్షల ఇల్లు కంప్లీట్గా నాశనం అయిపోయాయండి. ఓకే, అయితే ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇండియాలో అన్నింటికంటే ఎక్కువ ఇంపాక్ట్ అయిన స్టేట్స్ ఏంటంటే కోస్టల్ స్టేట్స్. ఒకటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అలాగే కేరళ. ఈ 4 కూడా మనకి అన్నింటికంటే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యి, దాంతోపాటు మెయిన్ ఇంపాక్ట్ అయితే అండమాన్ నికోబార్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే అండమాన్ నికోబారే వాటికి అన్నింటికంటే దగ్గరున్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అండమాన్ నికోబార్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో అయితే ఇలా జరిగిందని చెప్పాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు ఏంటి సార్, మరి ఎర్త్క్వేక్ రావడం ఇదంతా మనం ప్రిడిక్ట్ చేయగలమా? సునామీ రావడం ప్రిడిక్ట్ చేయగలమా? చెయ్యలేము, ఖచ్చితంగా చేయలేము. ఓకే, ఇట్ కెనాట్ బి ప్రిడిక్టెడ్ ఇన్ అడ్వాన్స్గా మనం ముందే చెప్పలేము. ముందే చెప్పగలిగితే ఎన్నో ప్రాణాలు మనం కాపాడేస్తాం కదా. ఓకే, ముందు చెప్పలేమండి ఖచ్చితంగా. అయితే వస్తుంది అంటే సునామీ రావచ్చు, ఇలాంటి అవకాశం ఉన్నాయని చెప్పి ఒక 3 అవర్స్ ముందే మనం చెప్పే అవకాశం ఉంది. కొంతవరకు 3 అవర్స్ నోటీస్ అయితే మనకి ఇచ్చే అవకాశం ఉందండి. ఓకే, అయితే ఈ సిస్టమ్ని అంటే సునామీ రాబోతుంది అని వార్నింగ్ ఇచ్చే సిస్టమ్ని మనం ఈడబ్ల్యూఎస్, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. సునామీ కానీ ఏదైనా ఒక డిజాస్టర్ రాబోతుందని చెప్పేది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండి. ఓకే, అయితే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది పసిఫిక్ ఓషన్లో చాలా బాగా డెవలప్ అయింది, కానీ ఇండియన్ ఓషన్లో అంతగా డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే ఇండియన్ ఓషన్లో సునామీస్ అంతగా రావు. మిగతా పసిఫిక్ ఓషన్ వీటితో పోల్చుకుంటే ఇట్లా సెసమిక్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, అందుకని సునామీలు ఎక్కువగా రావు. దానికోసం అంటే ఈ కారణంతోనే మనకి వాళ్ళు ఎక్కువగా ఇండియన్ ఓషన్ మీద ఫోకస్ చేయాలంటే ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ అవ్వలేదు. ఇంకా అయితే మనకు తెలుసు 2004లో మరి సునామీ వచ్చింది, అంతవరకు రాలేదు. బట్ 2004లో అయితే వచ్చింది. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్ అది నాశనం చేసేసింది. ఓకే, అండ్ ఈ సునామీ అనేది మనకి కొన్ని వందల సంవత్సరాల్లో, ఓకే, మనకి తెలిసిన కొన్ని వందల సంవత్సరాల్లో ఇది అన్నింటికంటే కూడా చాలా ఎక్కువ డ్యామేజ్ని కలుగు చేసిన సునామీ అండి. ఓకే, లైఫ్కి, ప్రాపర్టీకి, అన్నింటికి కూడా చాలా డ్యామేజ్ని కలుగు చేసింది. అయితే డ్యామేజ్ కలగడానికి మెయిన్ రీజన్ సునామీ ఒక్కటే కాదండి. సునామీని మనం మానిటర్ చేయలేకపోవడం, ఓకే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మన దగ్గర లేకపోవడం, ఓకే, లేకపోతే తీర ప్రాంతాల్లో బతుకుతున్న ప్రజలకి దాని గురించి అసలు నాలెడ్జే లేకపోవడం. అంటే సునామీ అనేది ఒకటి ఉంది, ఓకే, ఇది వస్తే ఏం జరుగుతుంది అనేది నాలెడ్జ్ కూడా లేకపోవడం, ఇవన్నీ లేకపోవడం వల్లే జరిగిందంట. లైక్ ఎలాగంటే మనం ఏం పెద్దగా ఆలోచించక్కర్లేదండి. చిన్న అవేర్నెస్ ఎలాంటిదంటే ఒక దగ్గర సునామీ వస్తుందని మనం ఎప్పుడు చెప్పొచ్చు సింపుల్గా అంటే, సునామీ వస్తుందని బెస్ట్ ఇండికేషన్ ఏంటంటే సముద్ర తీరంలో ఉన్న వాటరు మెల్లమెల్లగా చాలా ర్యాపిడ్గా ఒకేసారి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సముద్ర తీరం నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, విత్డ్రాల్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో దాని తర్వాత సునామీ వస్తుంది అనమాట. సో అయితే వాటర్ వెనక్కి వెళ్ళిపోతుందని మీరు ఏం చేయడం ముందే సునామీ రాబోతుంది అని పసిగట్టాలన్నమాట. ఓకే, బట్ మన వాళ్ళు ఏం చేస్తాం, మన ప్రజలకు ఉన్న క్యూరియాసిటీ బట్టి ఓకే అరే సముద్రపు నీరు వెనక్కి వెళ్ళిపోతుంది అదేదో మిరాకిల్ అనుకుని దాన్ని చూడడానికి ఇంకా లోపలికి వెళ్తారనమాట. ఓకే, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది. మామూలుగా అయితే అది వచ్చినప్పుడు సునామీ వస్తుందని తెలుసుకొని వెనక్కి వచ్చేయాలి. బట్ ఎప్పుడైతే సముద్రం లోపలికి వాటర్ వెళ్ళిపోతుందో అంటే ఇక్కడ వరకు ఉన్న వాటర్ కాస్త ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ ప్రాంతంలో ఏమున్నాయో చూడడానికి ఆల్చెప్పులు దొరుకుతాయా లేకపోతే ఏమైనా దొరుకుతాయేమో చూడడానికి వెళ్తారనమాట. సో అందుకని అలాగే చాలా మంది చనిపోతున్నారు, అంటే అవేర్నెస్ కరెక్ట్గా లేకపోతే చనిపోతున్నారు అని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది వేవ్స్ గురించి అండి. ఓకే, వేవ్స్ తర్వాత ఓకే, వేవ్స్ మనకి రెగ్యులర్గా అంటే ప్రతి క్షణం క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగే ఒక ఫినామినన్. ఓకే, వేవ్స్ తర్వాత మనకి సెకండ్ ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ మూమెంట్లో టైడ్స్ అండి. ఓకే, టైడ్స్ అంటే ఏంటంటే ఓషన్ వాటర్ అనేది రోజుకి 2 సార్లు రిథమిక్గా రైజ్ అండ్ ఫాల్ అవుతుందంటే ఓషన్ వాటర్ యొక్క లెవెల్ ఇక్కడ వరకు ఉందనుకుంటే అది పెరిగి మళ్ళీ తగ్గుతూ ఉంటే దాన్నే మనం సింపుల్గా టైడ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, హై టైడ్ వచ్చిందంటే అర్థం ఏంటి అంటే ఓకే మొత్తం సోర్ దగ్గరికి అంతటికి కూడా వాటర్ వచ్చేస్తుంది, ఇంకా తీరం మీదకి కూడా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. అలాగే లో టైడ్ అంటే అర్థం ఏంటి అంటే వాటర్ కిందకి లెవెల్ తగ్గి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాగైతే వాటర్ లోపలికి వెళ్ళిందో అలాగా
లో టైడ్ టైంలో కూడా అంటే ఇంత సడన్గా కాదు, ఇక్కడ ఏంటంటే స్లోగా ఒక 3-4 గంటల వ్యవధిలో అలాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఈ టైడ్స్ రావడానికి కారణం ఏంటంటే భూమి మీద జరిగే యాక్షన్స్ కాదండి. ఓకే, టైడ్స్ అనే ఫినామినన్ కంప్లీట్గా భూమికి సంబంధించినవి కాకుండా భూమి దేని చుట్టూ అయితే తిరుగుతుందో అలాగే భూమి చుట్టూ ఏదైతే తిరుగుతుందో వాటి యొక్క గ్రావిటేషనల్ యాక్షన్ వల్ల వచ్చిందనమాట. ఓకే, అంటే మనం సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం, మన చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఓకే, సో వీళ్ళ నుంచి వచ్చిన స్ట్రాంగ్ గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉందో అది భూమి మీద టైడ్స్ రావడానికి కారణమవుతుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే ఇలా భూమికి ఒకవైపు చంద్రుడు ఒకవైపు సూర్యుడు ఇలా ఉండడం వలన ఓకే ఈ భూమి మీద ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఓకే ఒకవేళ చంద్రుడి దగ్గరగా ఉంటే చంద్రుడి వైపుగా పుల్ అవుతూ దానికి దగ్గరగా చంద్రుడికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ సూర్యుడి దగ్గరగా ఉంటే సూర్యుడికి అట్రాక్ట్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఈ ఫస్ట్ అన్నింటికంటే మెయిన్గా చంద్రుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి భూమి మీద చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో ఈ చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ ఏదైతే ఉందో అదే మనకి హై టైడ్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ భూమిని లాగలేక భూమి మీద ఉన్న నీటిని లాగుతుంది అనమాట తన చుట్టూ కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెవెల్ తక్కువగా ఉంది. ఓకే, ఇటుపక్క లెవెల్ తక్కువగా ఉంది, ఇటుపక్క లెవెల్ ఎక్కువగా ఉంది. చూసారు కదా, ఇదేనమాట మనకి మెయిన్ టైడ్ అంటే. ఓకే, అయితే ఒక ఫుల్ మూన్ డే రోజు ఒక న్యూ మూన్ డే రోజు భూమి సూర్యుడు మరియు చంద్రుడి యొక్క పరిస్థితి ఏంటి అంటే 3 కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. ఓకే, లైక్ ఇది మనకి న్యూ మూన్ డే. ఈ న్యూ మూన్ డే రోజు భూమి సూర్యుడు చంద్రుడు ఒకే లైన్ మీద ఉంటారు. కాకపోతే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఉంటాడు. అలాగే రెండో కేసు ఏంటంటే పౌర్ణమి రోజు. ఓకే, అంటే ఫుల్ మూన్ డే రోజు ఓకే భూమి సూర్యుడు చంద్రుడు ముగ్గురు ఒకే లైన్లో ఉంటారు. బట్ చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఇప్పుడు భూమి అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ 2 సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా మొత్తం ఇయర్లో వచ్చే టైడ్స్లో హైయెస్ట్ టైడ్స్ అనేవి ఈ టైంలో వస్తుంటాయి. ఇయర్లో వచ్చే టైడ్స్లో హైయెస్ట్ టైడ్స్ ఎప్పుడు వస్తాయంటే ఇదర్ ఆన్ ఫుల్ మూన్ డే ఆర్ న్యూ మూన్ డే, ఈ 2 రోజుల్లో రావడం జరుగుతుంది. ఇలా వచ్చే టైడ్స్నే మనం స్ప్రింగ్ టైడ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే టైడ్స్ యొక్క ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువ అంటే సముద్రపు నీరు ఇంకా ఎక్కువగా ముందుకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అలా కాకుండా ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 1 మంత్ పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ మూన్ డే రోజు అండి, ఇక్కడ ఫస్ట్ క్వార్టర్. ఓకే, ఇదేమో ఫుల్ మూన్ డే, ఇది థర్డ్ క్వార్టర్ అనమాట. సో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఓకే ఈ ఫస్ట్ క్వార్టర్లోను థర్డ్ క్వార్టర్లోను ఈ టైమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలో సూర్యుడు మరియు చంద్రుడు భూమికి ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా ఒకరొకరు పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటారు. అంటే భూమికి కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటాయంటే మనకి పర్పెండిక్యులర్గా ఉంటాయంటే డయాగ్నల్లీ ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉండడం జరుగుతుందండి. ఓకే, ఇలాంటి టైంలో వేవ్స్ యొక్క హైట్ కొంతవరకు తగ్గిపోతుంది అన్నమాట. అంటే చంద్రుడి యొక్క బలము సూర్యుడి యొక్క బలము ఏడవకుండా చంద్రుడి యొక్క బలాన్ని సూర్యుడు ఆపేస్తుంటాడు, సూర్యుడి యొక్క బలాన్ని చంద్రుడు ఆపేస్తుంటాడు. దీనివల్ల అయితే మనకి టైడ్స్ యొక్క హైట్ అనేది తగ్గిపోతుంది. దాన్నే మనం అలాంటి సిచ్యువేషన్ని నీప్ టైడ్స్ అంటామండి. ఇవి ఫస్ట్ క్వార్టర్లోను థర్డ్ క్వార్టర్లోను రావడం జరుగుతుంది. స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు వస్తాయంటే న్యూ మూన్ డే, ఒక న్యూ మూన్ డే రోజు లేకపోతే ఒక ఫుల్ మూన్ డే రోజు మనకి ఇవి రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో హై టైడ్స్ ఏవైతే ఉన్నాయో హై టైడ్స్ అనేవి నావిగేషన్లో చాలా హెల్ప్ అవుతాయండి. నావిగేషన్ అంటే పడవల ప్రయాణంలో చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ హై టైడ్స్ వచ్చినప్పుడు సముద్ర తీరానికి దగ్గరలో వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో అలా వాటర్ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వాటర్ లెవెల్ పెరిగింది కాబట్టి పెద్ద పడవలు కూడా హార్బర్లోనికి ఈజీగా రాగలవు. ఎందుకంటే కొన్ని పడవలు మనకి సముద్రం పైన కనిపించేది కొంత అయితే సముద్రం కింద కనిపించేది కూడా మనకి అంటే కనిపించకుండా కూడా కొంత ఇది ఉంటుంది అనమాట. సముద్రం కింద కూడా ఒక 2-3 మీటర్లు 4 మీటర్ల వరకు ఉండొచ్చు. ఓకే, అయితే నార్మల్ టైంలో సముద్రం యొక్క హార్బర్లో అంత లోతు లేకపోవడం వల్ల ఆ పడవలు అక్కడికి రాలేవు. బట్ స్ప్రింగ్ టైడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుద్ది, హై టైడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, స్ప్రింగ్ టైడ్స్ కాదు హై టైడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ హార్బర్లో ఉన్న వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ పెరిగిందో ఆటోమేటిక్గా మనకి పడవలు ఎంత లోతున్న పడవలైనా కూడా అక్కడికి రావడానికి సహాయపడుతుంది అనమాట. అలాగే హై టైడ్స్ ఏవైతే ఉన్నాయో ఫిషింగ్ కూడా ఉపయోగపడతాయంటే ఎలాగంటే ఈ హై టైడ్ వచ్చినప్పుడు చాలా చేపలు సముద్ర తీరానికి దగ్గరలోకి వస్తాయంటే అందువల్ల ఫిషింగ్ ఇండస్ట్రీకి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి ఈ టైంలో ఫిషర్మెన్ చాలా మంచి
వేట దొరికే అవకాశం ఉందన్నమాట. ఓకే, అలాగే ఈ టైడ్స్ ఫైనల్గా ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇలా ఈ టైడ్స్ అనేవి రోజు రైజ్ అండ్ ఫాలింగ్ అనేది జరుగుతున్నప్పుడు దానివల్ల మనం ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేసుకోవచ్చు అంట. దాన్నే మనం టైడల్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తామండి. ఇంకా ఇక్కడ ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది టైడ్స్ గురించి ఎందుకు వచ్చాయంటే సూర్యుడు మరియు చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల రావడం జరిగింది. ఓకే, ఫైనల్గా ఇవాళ టాపిక్ మనకి ఏంటంటే ఓషన్ కరెంట్స్ అండి. ఓకే, ఓషన్ కరెంట్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయని ఫినామినా అండి. టైడ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, వేవ్స్ కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఓకే, టైడ్స్ అంటే ఏంటి, మీరు సముద్ర తీరానికి వెళ్ళి నిల్చుంటే మధ్యాహ్నం 12 సముద్రం, మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నిల్చున్నారు. ఓకే, మధ్యాహ్నం 12 సముద్రం ఇక్కడ వరకు ఉందనుకోండి. ఓకే, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకొంచెం ముందుకు వచ్చి ఉండొచ్చు, తర్వాత నైట్ అయ్యేటప్పటికి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఉండొచ్చు. సో దాన్నే మనం టైడ్స్ అంటాం, అంటే రైజ్ అండ్ ఫాల్ అండ్ సీ లెవెల్ అనమాట. ఓకే, ఇక్కడ ఓషన్ కరెంట్స్ అంటే ఓషన్ మధ్యలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అంటే ఓషన్ వాటర్ కూడా నదుల్లో వాటర్ ఎలాగైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంటుందో, ఓషన్ వాటర్ కూడా కంటిన్యూస్గా రకరకాల డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుందండి. వాటిని మనం ఓషన్ కరెంట్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అండ్ ఈ ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రావడానికి కారణం ఏంటంటే వాటర్ యొక్క సాలినిటీలోను అలాగే వాటర్ యొక్క డెన్సిటీలోను మార్పుల వల్ల మనకి ఇవి వస్తాయండి. ఇవి మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఓకే, అయితే ఈ ఓషన్ కరెంట్స్ అనేవి మనకి 2 రకాల కరెంట్స్ అండి. ఒకటి వామ్ కరెంట్, 2 కోల్డ్ కరెంట్. అంటే వేడి నీళ్ళతో ఉండేది వామ్ కరెంటు, చల్లని నీటితో ఉండేది కోల్డ్ కరెంటు. సో అంటే వామ్ కరెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, కోల్డ్ కరెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఏముంది, భూమి మీద వేడిగా ఉన్న ప్రాంతాలు ఏంటి? భూమి మీద వేడిగా ఉన్న ప్రాంతం అంటే సింపుల్గా ఏం ఆలోచించకుండా మనం చెప్పగలిగేది ఈక్వటోరియల్ ప్రాంతం భూమి మీద అన్నింటికంటే కూడా వేడిగా ఉండే ప్రాంతం. సో భూమి మీద వేడిగా ఉన్న ప్రాంతాల నుంచి పోల్స్ వైపుగా వెళ్ళే కరెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వామ్ కరెంట్స్ అని చెప్పి పిలవచ్చు. ఓకే, వామ్ ఓషన్ కరెంట్స్ అని చెప్పి పిలవచ్చు. లేదా చల్లని ప్రాంతాలు అంటే పోల్స్, నార్త్ పోలు, సౌత్ పోలు. ఈ నార్త్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు, సౌత్ పోల్ నుంచి ఈక్వేటర్ వైపు వెళ్ళే కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కోల్డ్ కరెంట్స్. అంటే మనకి మొత్తం కరెంట్స్ అనేవి వాటి యొక్క టెంపరేచర్ బట్టి 2 రకాలండి. వామ్ కరెంట్స్ ఒకటి, కోల్డ్ కరెంట్స్ అండి. ఓకే, ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తాయో చెప్పామండి. ఓకే, అయితే ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. లాబ్రడార్ ఓషన్ కరెంట్ అనేది ఒక కోల్డ్ కరెంట్ అంటాం. ఓకే, ఇది కెనడా మీద ఉంటుందండి. అలాగే గల్ఫ్ స్ట్రీమ్ అనేది కెనడాకి రైట్ సైడ్ ఉంటుంది, అది ఒక వామ్ కరెంట్ అని చెప్పి ఇక్కడ మీకు చెప్తున్నానండి. అయితే ఇక్కడ కరెంట్స్ యొక్క ఇమేజ్ కూడా మీకు ఇచ్చేది చూపిస్తాను. అంతకంటే ముందు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు చూడండి. ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండే ఓషన్ కరెంట్స్ అనేవి ఖచ్చితంగా ఆ ప్రాంతం యొక్క టెంపరేచర్ కండిషన్స్ని ఇంపాక్ట్ చేయగలవు. ఈవెన్ టెంపరేచర్ ఏంటి, టెంపరేచర్తో పాటు రెయిన్ఫాల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవండి ఖచ్చితంగా ఓషన్ కరెంట్స్ అనేవి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు వామ్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయనుకోండి, ఇవి వేడి టెంపరేచర్ని తీసుకొస్తాయి. అంటే అవి వచ్చినప్పుడు టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎందుకంటే మన పక్కనే వేడి వాటర్ ఉందండి, పక్కనే వేడి వాటర్ ఉంటే ఆ వేడంతా ఎక్కడికి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. సో అంటనే టెంపరేచర్స్ పెరిగిపోతాయండి. లేదా కోల్డ్ కరెంట్ వచ్చిందనుకోండి, టెంపరేచర్ తగ్గిపోతాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇవ్వండి, వామ్ కరెంట్ వచ్చినప్పుడు మనకి వర్షం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే నీరు వేడిగా ఉంటుంటే ఎవాపరేషన్ జరుగుద్ది, ఎవాపరేషన్ జరిగిందంటే క్లౌడ్ ఫార్మేషన్ జరుగుద్ది, క్లౌడ్ ఫార్మేషన్ జరిగిందంటే రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కోల్డ్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోల్డ్ కరెంట్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి రెయిన్ఫాల్ కాస్త చాలా వరకు తగ్గిపోయి ఎడార్లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ప్రపంచంలోని చాలా ఎడార్లు ఈ కోల్డ్ కరెంట్స్ వల్ల ఏర్పడినవి మనకి కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే, అలాగే ఈ వామ్ ఓషన్ కరెంటు అలాగే కోల్డ్ ఓషన్ కరెంటు పొరపాటున ఒక ప్రాంతంలో మీట్ అయ్యి అనుకోండి, ఆ 2 మీట్ అయిన ప్రాంతంలో ప్రపంచంలోనే బెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ అనేవి ఏర్పడతాయంటండి. ప్రపంచంలోనే బెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ అంటే బాగా ఎక్కువ చేపలు దొరికే ప్రాంతాలు మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఇంకా అలాంటి ప్రాంతాలు మనకి జపాన్ దగ్గర కనిపిస్తాయంట. అలాగే నార్త్ అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్ దగ్గర కూడా కనిపిస్తాయండి. ఓకే, అలాగే ఈ ప్రాంతంలోనే అంటే వేడి నీరు, చల్లని నీరు అంటే వామ్ కరెంటు, కోల్డ్ కరెంటు కలిసే ప్రాంతాల్లోనే మనకి వెదర్ ఎప్పుడు ఫాగీగా ఉంటుందండి. అంటే మొత్తం మంచులాగా పొగమంచు పడుతూ చూడడానికి అంత క్లియర్గా ఉండదు, అంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది చూడడానికి అనమాట. ఓకే, అందువల్ల నావిగేషన్ కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఓషన్ కరెంట్స్ గురించి అండి. ఇక్కడ మీకు కొన్ని ఓషన్ కరెంట్స్ ఇచ్చాడు. ఓకే, రెడ్ కలర్లో వామ్ ఓషన్ కరెంట్స్, బ్లూ కలర్లోనేమో కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఇచ్చారు. ఒకసారి పేర్లు చెప్తున్నాను చూసుకున్నాను. ఓకే, ఫస్ట్ రెడ్ కలర్ వామ్ ఓషన్ కరెంట్స్ చూసుకుందాము. ఈక్వేటర్ నుంచి ఇటువైపు వెళ్తాయండి, పోలార్ రీజన్కి వెళ్తాయి. సో ఇలాంటి కరెంట్స్ మనకి మెయిన్ మనకి ఈక్వేటర్కి నార్త్ వైపు నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది, అది పసిఫిక్ ఓషన్లో.
అట్లాంటిక్ ఓషన్లో, ఇండియన్ ఓషన్లో కూడా ఉంటుంది నార్త్ ఈక్వటోరియల్ కరెంటు. ఓకే, అలాగే ఈక్వేటర్కి సౌత్ వైపు సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుంది. ఇది కూడా పసిఫిక్ ఓషన్లో ఉంటుంది, అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది, ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఇది ఫస్ట్ కరెంట్ అండి. ఓకే, దీని తర్వాత మనకి వచ్చే సెకండ్ కరెంట్ ఈక్వటోరియల్ కరెంట్స్ అంటే నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ తర్వాత మనకు వచ్చేవి ఏంటంటే ఈక్వేటర్ మీద కరెక్ట్గా కొంచెం సౌత్ వైపుగా, ఈక్వేటర్ మీద ఈస్ట్ వైపుగా ఒక కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుందండి. దాన్నే మనం ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈక్వేటర్ మీద వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుగా జర్నీ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకొన్ని ఈక్వటోరియల్ కరెంట్స్ ఏంటంటే ఒకటి మనకి ఇక్కడ ఉన్న అలాస్కా కరెంటు, అలాగే నార్త్ పసిఫిక్ డ్రిఫ్ట్, అలాగే గల్ఫ్ స్ట్రీమ్, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, మనకి ఇలా నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ వెళ్తూ ఉంటే అది కాస్త గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర ఇలా టర్నింగ్ అయ్యి గల్ఫ్ స్ట్రీమ్గా మారి ఇలా వెళ్తుంటుంది. ఆ గల్ఫ్ స్ట్రీమే ఇంకా ముందుకు వెళ్ళి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్గా మారి నార్వే వైపుగా వెళ్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్. అలాగే ఇదే పసిఫిక్ ఓషన్లో అయితే పసిఫిక్ ఓషన్లో ఈ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది జపాన్ దగ్గరికి వచ్చేటప్పటికి కురోషియో కరెంట్గా మారి జపాన్ పక్క నుంచి వెళ్తూ ఉంటుంది. ఓకే, అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో ఓకే సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ ఏదైతే ఉందో ఇది అట్లాంటిక్ ఓషన్లో బ్రెజిలియన్ అనే ఒక కరెంట్గా మారి బ్రెజిల్, అర్జెంటీనా దేశాల యొక్క ఈస్ట్ కోస్ట్ వెంబడి ఇది ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ఇండియన్ ఓషన్లో ఈ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అనేది ఓకే అగ్లాస్ కరెంట్గా మారి సౌత్ ఆఫ్రికా యొక్క ఈస్ట్ కోస్ట్ నుంచి జర్నీ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్గా కూడా జర్నీ చేస్తుంది. ఆస్ట్రేలియా పక్కన ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్గా కూడా జర్నీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రపంచంలో మనకి కనిపించే వామ్ ఓషన్ కరెంట్స్, అంటే వేడి నీటిని మోసుకుపోయే కరెంట్స్ అండి. వీటికి ఆపోజిట్గా కోల్డ్ ఓషన్ కరెంట్స్ తక్కువగా ఉంటాయి. పోలార్ రీజియన్ నుంచి ఈక్వేటర్ వైపుగా వెళ్తాయి. ప్రత్యేకంగా చూసుకుంటే ఆర్కిటిక్ ఓషన్ ఒక్కటే నార్దర్న్ హెమిస్ఫియర్తో కనెక్షన్ కలిగి ఉంది. సో నార్దర్న్ హెమిస్ఫియర్లో ఆర్కిటిక్ ఓషన్ నుంచి లాబ్రడార్ అనే కరెంట్ మెయిన్గా వస్తుంది. గ్రీన్లాండ్కి అలాగే కెనడాకి మధ్యలోంచి లాబ్రడార్ అనే కరెంట్ ఒకటి వస్తుందండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కరెంటు. అలాగే పసిఫిక్ ఓషన్లోనికి ఏమో బేరింగ్ జలసంధి ద్వారా బేరింగ్ స్ట్రైట్ ఇక్కడ ఉంటుందండి. కరెక్ట్గా ఈ ప్రాంతంలో ఉంటుంది బేరింగ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్ ద్వారా కాలిఫోర్నియా కరెంట్ ఏమో ఇటువైపు వస్తుంది. ఓకే, కాలిఫోర్నియా తీరానికి, అమెరికా యొక్క పశ్చిమ తీరానికి. అలాగే జపాన్ దగ్గరలోకి ఒయాషియో అనే కరెంట్ వస్తుంది. మీకు చెప్పాం కదా, ఒయాషియో అనే ఒక వామ్ కోల్డ్ కరెంటు, కురోషియో అనే ఒక వామ్ కరెంటు. ఈ రెండు కరెంట్స్ కలవడం వల్ల మనకి అక్కడ ఫిషింగ్ గ్రౌండ్స్ ఏర్పడ్డాయని చెప్పాము ఆల్రెడీ. ఓకే, ఇది ఒకటి. అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో సదర్న్ ఓషన్ ఏదైతే ఉందో ఈ ఓషన్ చాలా వరకు కంటిన్యూస్గా ఉంటుందండి. ఆ కంటిన్యూటీస్ని బేస్ చేసుకొని వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ ఆర్ సర్కమ్ పోలార్ కరెంట్ అనే ఒక పెద్ద కరెంటు మొత్తం సౌత్ పోల్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ కరెంటే ఏదైనా ల్యాండ్ బౌండరీ అడ్డంగా వచ్చినప్పుడు ఆ కాంటినెంట్స్ పక్కకు కూడా జర్నీ చేస్తూ ఉంటారు. లైక్ ఎలాగంటే ఇక్కడ సౌత్ అమెరికా కాంటినెంట్ అడ్డంగా వచ్చినప్పుడు పెరు ఆర్ హంబోల్ట్ కరెంట్గా వస్తుంది. ఇదే మనకి ఎల్నినో రావడానికి కారణం. ఓకే, పెరు తీరానికి వస్తుంది. అలాగే ఆఫ్రికా అడ్డంగా వచ్చినప్పుడు బెంగులా కరెంట్గా ఆఫ్రికా తీరంలోకి వస్తుంది. అలాగే ఆస్ట్రేలియా అడ్డంగా వచ్చినప్పుడు వెస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్గా ఆస్ట్రేలియాకి వెస్ట్ వైపు నుంచి ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ కోల్డ్ కరెంట్స్ వెళ్ళిన అన్ని ప్రాంతాల్లోకి కూడా మనకి చాలా వరకు క్లియర్గా అక్కడ ఎడారి క్లైమేట్సే కనిపిస్తాయి. ఈవెన్ ఇక్కడ కెనరీస్ కరెంట్ అని ఇంకొక కరెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎడారే కనిపిస్తుంది. అంటే ప్రతి కోల్డ్ కరెంటు కూడా చాలా వరకు ఎడారులకి నిలయంగా ఉంటుంది. కోల్డ్ కరెంట్ వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కండిషన్స్ అనేవి డ్రై కండిషన్స్ క్రియేట్ అవుతాయి, డ్రాట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అక్కడే మనకి ఎడారులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. సో ఇది మనకి ఇవాళ క్లాస్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇవాళ క్లాస్ అంతా చెప్పుకున్నది ఏంటంటే ఒకటి భూమి మీద వాటర్ ఎక్కడుంది, ఏ రూపాల్లో ఉంది, ఇదంతా కూడా చెప్పాం. ఓకే, అలాగే భూమి మీద ఉన్న వాటర్లో జరిగే మూమెంట్స్ గురించి కూడా మాట్లాడాం. అవే ఓషన్ సర్క్యులేషన్ గురించి మాట్లాడామంటే అంటే వేవ్స్, టైడ్స్ అండ్ కరెంట్స్ గురించి మాట్లాడాం. అలాగే వేవ్స్లోనే సునామీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ నాన్న. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.